ఇక అందరూ ఊర్లలకు బయలుదేరే పనులున్నారబ్బా. సంక్రాంతి దగ్గరకు వచ్చింది కదా, మరి ఈ స్కూళ్ళకు సుతా సెలవులు ఇచ్చే సర్కార్ వాళ్ళు స్పెషల్ బస్సులు నడిపిస్తుండ్రు. పండుగ పూట కూడా ఆడోళ్లకు ఫ్రీ టికెట్ నడుస్తుంది. మాత్రం చేయకుండా అందరు నిమ్మలంగా పోన్రి. సరే, ఇక హెడ్లైన్ చూస్తే మన వార్తలలో పోదాం. సమాచార శాఖల గోల్మాల్, అడ్డగోలుకి ఇచ్చిండ్రు పైసలు. 17 పార్లమెంటు సీట్లకు సూటి, ఎమ్మెల్సీ టికెట్లకు మస్తు పోటీ. హామీలు యాద్ చేసిన బీఆర్ఎస్ పార్టీని పట్టించుకోలేదట సారు. చలాన్ల కోసం చేయొద్దట డ్యూటీ, ట్రాఫిక్ జామ్ తో నిండుతున్న సిటీ. ఆంధ్రాల జంపింగ్ రాజకీయం, రేపు ఇంకిన్ని ఖాయం. నాకైనా మీకైనా ఎవ్వలకైనా పబ్లిసిటీ అంటే పాయిరమే. మన సొంటోళ్ళం ఫేస్బుక్ లో రాస్తాం, ట్విట్టర్ లో ఫోటో పెడతాం, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తాం. నచ్చిన వాళ్ళు లైక్ కొడతారు, బాగుంటే కమెంట్ చేస్తారు, సూపర్ ఉంటే షేర్ చేస్తారు. ఆ లెక్క చూసుకొని మనం మురిసిపోతాం. కానీ పార్టీల లెక్క అలాగుంటది, ఎంతైనా ఖర్చు పెడతారు, అస్సలు వెనకపోరు పబ్లిసిటీ కోసం. ఇక పవర్లుంటే ఇంకెట్లుంటది, పార్టీ మనదే, గవర్నమెంట్ మనదే, పబ్లిక్ పైకం పొట్టు వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇగో గిట్లా. సమాచార శాఖ అనుడు కంటే చదివింపుల శాఖ అనుడు కరెక్టు. హౌమల్ల పాత సర్కార్ పబ్లిసిటీ కోసానికి 100 కోట్లు గుప్పిపాడేసిండ్రు. ఏప్రిల్ కెళ్ళి డిసెంబర్ దాకా 8 నెలలనే 350 కోట్లకు మీద ఖర్చు పెట్టిరంటే ఏ లెవెల్ ఉన్నదో చూడండిగా. ఎలక్షన్ సీజన్ ఈ పథకం పెట్టినాం, ఆ పథకం పెట్టినాం, ఇట్లా డెవలప్ చేసినాం, అట్లా డెవలప్ చేసినాం, దేశంలో మనమే ఏక్ నెంబర్ అని పేపర్ల ప్రకటనలు మత్తడు దుంకితే టీవీలలో యాడ్లు అలుగులు పోసినాయి. పేరుకు సర్కార్ పథకాలు అన్నట్టే గాని పార్టీ సుట్టే నడిచింది అనుకో రాదుండ్రి. 10 ఏళ్ల పండుగ నాడు ఒక్కొక్క పేపర్ కు 12 కమ్మల ప్రకటనలు, 3 కోట్ల రూపాయలు. మొత్తం సారు బొమ్మలే, సర్కార్ రాతలే. ఈ పేపర్ల పుస్తకం చదివితే చాలు, తెలంగాణలో ఎవరికి తిప్పలేనట్టే, బంగారు తెలంగాణలో బతుకుతున్నట్టే. ఇండ్లు కట్టలేదు, జాబులు ఇయ్యలేదు, లోన్లు మాఫీ కాలేదు, దళిత బంధు అందలేదు, రైతులు గోసవర్తురని రాసిన పేపర్లకు పైసా ప్రకటన ఇయ్యలేదు, చూపించిన టీవీలకు ఏకాన్ని అందనీయలేదు. భజన పాటలు రాస్తామంటే కోట్లే, గొప్పతనం వీడియోలు తీస్తామంటే కోట్లే. ప్రతిపక్షాలను ప్రశ్నించే యూట్యూబ్ ఛానళ్లకు అడ్వర్టైజ్మెంట్లు, నచ్చని లీడర్ అని తిట్టే సోషల్ మీడియా గ్రూప్లకు ప్రకటనలు. ఫేస్బుక్, ట్విట్టర్కే కాదు, ఆఖరికి టైం పాస్ కు రీల్స్ చేసుకునేటోళ్ళకి కూడా చదివిచ్చిరంటే ఏ లెవెల్ నడిచిందో చూడుండ్రిగా. పవల్ రున్నోళ్ళు చెప్పిన వాళ్ళకే పైకము వెయ్యమన్నదే బొమ్మ. ఓ ఎమ్మెల్సీ గారు అయితే కుమ్ముడు గుమ్మిండట కోట్ల రూపాయలు. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఇదే కథ. ఈడ ఏ పథకం పెట్టినా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఓ ఇట్లా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అన్ని భాషల పేపర్లు గుత్తకు పట్టేది. మహారాష్ట్ర పుట్టినరోజు, పంజాబ్ పుట్టినరోజు, కర్ణాటక పుట్టినరోజుకో మన పేపర్లకు ఇట్లా ప్రకటనలు ఇయ్యంగా చూసిండ్రా. కొత్త గవర్నమెంట్ వచ్చినాక సమాచార శాఖ మీద నజరేస్తే ఒక్కొక్క భాగవతం బయటకు వస్తుంది. ఇంత పైకం ఎందుకు ఖర్చు పెట్టిరు, అంత అక్కరుండనా అని రిపోర్టు తెప్పించుకున్నాడు సీఎం సారు. మొత్తం వివరాలు అందినాక సమాచార శాఖలో పెత్తనం చేసిన వాళ్ళ సంగతి చూస్తారట. దిగిపోయిన వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి కూడా మాకు పబ్లిసిటీ చేసుకుని రాలేదు, యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలుద్దుమనుడే గమ్మతుంది. కానీ ఈ 10 ఏళ్లలో పబ్లిసిటీ కోసానికి ఎన్ని వేల కోట్లు పెట్టిండ్రో గానీ ఇక పైకం తోటి ఇంకిన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా, ఇంకిన్ని సీట్లన్నా పెరుగునేమో పో. నెల మీద 4 రోజులు కొత్త గవర్నమెంట్ వచ్చి పట్నంలో ప్రజావాణి పెట్టిండ్రు. పల్లెలలో ప్రజాపాలన నడిచింది. 2 గ్యారెంటీలు అమలవుతున్నాయి. తెలంగాణలో అప్పుల లెక్క తెలిసింది. కాళేశ్వరం ఖర్చుల వివరాలు బయటకు వచ్చినాయి. మేడిగడ్డ మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ధరణి సంగతి తెలిసే పని శురువైంది. ముఖ్యమంత్రి, మంత్రులు దినా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు సచివాలయంలో. ఇక ఇవాళ ఏం నడిచిందో చూడాలే కదా. గూగుల్ కంపెనీ వాళ్ళు వచ్చి సీఎం సార్ ను మంత్రులను కలిసిండ్రు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నడుస్తుంది కదా, మన తాన కూడా డెవలప్ చేస్తానికి పెట్టుబడి పెడతారట. గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ తోటి రోడ్ల సేఫ్టీ పెరిగేటట్టు చూడాలని అనుకోరిండు రేవంత్ రెడ్డి సారు. ఇక పార్లమెంట్ ఎలక్షన్ల మీద ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు సీఎం సార్ పోలే గాని మంత్రులు పోయిండ్రు. తెలంగాణలో 13-14 సీట్లు గెలవబోతున్నాం. నల్గొండ పార్లమెంట్ సీటు 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాం. 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించినట్లయితే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటుగా అన్ని రకాల
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అదనంగా తీసుకొని గెలిపించే జిమ్మెదారు 17 మంది కోఆర్డినేటర్ల మీద పెట్టిండ్రు. వీళ్ళు సీటుకో 3-4 పేర్లు హైకమాండ్ కు పంపితే అండ్లకెళ్ళోగల్ని ఫైనల్ చేస్తారట. తొందరగా సెలక్షన్ చేసుకొని పేర్లు ఇస్తే ఈ మంత్ ఎండింగ్ లో వరకు గానీ నెక్స్ట్ ఫిబ్రవరి లోపు గానీ కంప్లీట్ చేద్దాం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ సచివాలయంలో ధరణి తిప్పల మీద వేసిన కమిటీ ఫస్ట్ మీటింగ్ నడిచింది. ఏమేం మార్పులు చేయాలి, భూమాత తీసుకొస్తానలో ముఖ్యమైన ఏముండాలనో మాట్లాడుకున్నారు. అబ్బా ఏ మీటింగ్లు మునుం పట్టిండ్రబ్బా. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నాడు. ఆడికెళ్ళి ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, మాజీ ఎమ్మెల్సీలను, జిల్లా చైర్మన్లను, మున్సిపల్ చైర్మన్లను, ముఖ్యమైన వాళ్ళని అందరినీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు విలువనంపుకొని పొద్దాక చర్చలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందరు సలహాలు అడుగుడు, చెప్పింది నినుడు నడుస్తుంది. ఇంట్లో సగంలో సగం అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మీటింగ్లు పెడితే బాగుండేదని చాలా మంది లీడర్లు, కార్యకర్తలు అంటున్న మాట. బాధపడద్దు, భయపడద్దు, దండు కడదాం, ఎంపీ ఎలక్షన్ లో కొట్లాడదామని మైబాద్ పార్లమెంట్ మీటింగ్ లో అవాజ్ ఇచ్చిండు రామన్న. ఇండ్లు కట్టినాం, పింఛన్లు పెంచినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, మస్తు డెవలప్ చేసినాం, కానీ పబ్లిసిటీ చేసుకోలే అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డగోలి హామీలు ఇచ్చిరు, మనం ఇంటవాడు అడగాల్సిందేనని డిసైడ్ చేసిరట మీటింగ్ లో. వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్ తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పోయిన నెల 9వ తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది, ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి అమ్మ శంకరమ్మ పార్టీ ఆఫీస్ కు వస్తే కలిసి భోజనం చేసిండ్రు. మన్మన్ బర్త్డేకి పిలుస్తానికి వచ్చిందట. గులాబీ భవన్ లో దినం మీటింగ్లు అవుతున్నాయి కదా. మా బాపు లెక్క దేశంలో ఇంకెవ్వరు కష్టపడలేదు, టైం అంతా ప్రజాసేవకే ఖర్చు పెట్టిండు, పార్టీని పట్టించుకోలే అంటున్నాడు రామన్న. మరి ఏరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను గుంజుడు, కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు ఇచ్చుడు, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసుడు, జాతీయ పార్టీ అనుడు, పక్క రాష్ట్రాలలో మీటింగులు పెట్టుడు, ఏరే రాష్ట్రాలకు అధ్యక్షులను పెట్టుడు, ఇవన్నీ పార్టీని పట్టించుకోకుండానే జరగవచ్చునా? అంతేకాదు తెలంగాణను బగ్గా డెవలప్ చేస్తానికి నెత్తుడు దారా పోసిండట కేసీఆర్ సారు. మందు తాగిండు, రక్తం ఎక్కడ రక్తం 2 పెగ్గులు తాగా కేసీఆర్ ఒక్క ఫుల్ బాటిల్ తాగిండు. ఇంకా రక్తం ఎక్కడ రక్తం చిందించిండే, పేదోళ్ళ రక్తం తాగిండు. 6 రోజుల కాంచెల్లి మున్నం పెట్టి మీటింగులు పెడుతున్నారు, ఎట్లనన్నా చేసి పార్లమెంట్ ఎలక్షన్ లో గెలవాలని. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ముఖ్యమైన వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, లీడర్ల తిప్పలు అరుచుకుంటున్నారు. కేసీఆర్ సార్ పూరాగా కోలుకోలే కాబట్టి ఇద్దరే చూసుకుంటారు అన్నట్టు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ఆఫీసుల్లో సందడి మొదలైంది. టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కొందరు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. 18 తారీఖు దాకా నామినేషన్లు, 19న కాయిదాలు చెకింగ్, 22 లోపల వాపసు తీసుకోవచ్చు. ఈ 29 నాడు ఓట్లు అదే దినం లెక్కబెట్టుడు, ఎవరు గెలిచింది ఎప్పుడు. అయితే 2 సీట్లకు ఏరేరుగా నోటిఫికేషన్ ఇచ్చే వరకు నిలబడ్డోళ్ల కాయిదాలలో 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాలి. ఈ లెక్కన కాంగ్రెస్, బీఆర్ఎస్ కే ఛాన్సు. మళ్ళీ ఒక్కదానికి 119 మంది ఎమ్మెల్యేలు ఓటేయాలనేది రూలు. ఇట్లా చూస్తే కాంగ్రెస్ కు 64 మంది, కారుకు 39 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి 2 సుత అధికార పార్టీలే గెలుస్తారు ఎట్లయినా. కాబట్టి చాలా మంది లీడర్లే లైన్లు ఉన్నారు. మొన్న ఓడిన మధు యాస్కి, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, సంపత్ కుమార్, అంజన్ యాదవ్, జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి, అజరుద్దీన్ సార్లు ఆశపడుతున్నా టికెట్ త్యాగం చేసిన చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కోటాల పెద్దలు జానారెడ్డి గారు, బలరాం నాయక్ సార్ల పేర్లే బగ్గిన పడుతున్నాయి. అయితే పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామన్నారు, ఇప్పుడే ఇవ్వాలని అటుకెళ్లి సిపిఐ, ఇటుకెళ్లి జనసమితి జిజ్జు మీద ఉన్నాయి. కోదండరాం సార్ని ఎమ్మెల్సీని చేసి చదువుల శాఖ మంత్రి పదవి ఇస్తారని అయితే ప్రచారం నడుస్తుంది. అందరితోటి మాట్లాడినాక హైకమాండ్ ఓకే అన్నోళ్ళకే మండలిలో పాదం మోపే భాగ్యం. కడియం శ్రీహరి సారు, పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినందుకు ఎలక్షన్లు వచ్చినాయి అన్నట్టు. కానీ ఇప్పుడు కారోలు గెలుచుడు కష్టం కాబట్టి పోటీ చేస్తారో లేదో చూడాలి. మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట ఎట్లా నడిచింది రాజకీయం? ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీలకు, మళ్ళా తిరిగి సొంత పార్టీలకు, ఇట్లా లీడర్లంతా చక్కర్లు కొట్టిర్రు. ఏండ్లకెళ్ళి అధికార పార్టీని ఆర్పార్ అరుచుకున్నోళ్ళు ఆఖర్లో పోయి అదే పార్టీలో చేరితే కారు టైర్ల గాలివాయే, చేతికి అధికారం జిక్కే. ఇక ఇప్పుడు ఎంపీ సీట్లు గెలిచాలని అన్ని పార్టీలు తనలాడుతున్నాయి. ఇంకా దానికి టైం ఉన్నది. మన తాన రాజకీయం ఇట్లుంటే అటు ఆంధ్రాలో ఎట్లున్నదో చూడాలే కదా.
చలో కానీర్రి. నలుగురు ఎమ్మెల్యేలు ఇటుకెళ్ళి అటు, నలుగురు ఎమ్మెల్యేలు అటుకెళ్ళి ఇటు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు. ఒక ఎంపీ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి, ఒక ఎంపీ వైసీపీలోకి వెళ్ళి బయటకు వచ్చే. పవర్లున్న పార్టీలకు వెళ్ళి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రతిపక్షంలకు 10 రోజులకే 2 పార్టీలలో బ్యాటింగ్ చేసిన క్రికెటారు. అడ్రస్ లేదన్న కాంగ్రెస్ దిక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎక్కడిది ఆగమాగం ఉంది ఆంధ్రాల రాజకీయము. మార్చిలో ఏప్రిల్లోనో ఎలక్షన్లు, అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకటే పారి కాబట్టి ఇప్పటికెళ్లే జంపింగులు సురువైనాయి అన్నట్టు. ఇవాళ ఈ పార్టీలు ఉన్న వాళ్ళు రేపు ఏ పార్టీలకు పోతారో తెలుస్తలేదు. తిట్టినోళ్ళని పొగుడుతున్నారు, పొగినోళ్ళని తిడుతున్నారు. రాత్రి గిరేటానుడు, తెల్లారి వేస్టానుడు. 5 ఏళ్ల కిందట వైసీపీ బంపర్ మెజార్టీ తోటి గెలిస్తే అద్భుతమైన నిలబడి నడుస్తుంది, మళ్ళా మేమే గెలుస్తామని జగన్ సార్ మస్తు ధీమాతోటి ఉండే మొన్నటిదాకా. అయితే ఈ నడమ ఎమ్మెల్యేలు చిన్నగా జారుకుంటున్నారు, ఈ పార్టీలు ఉంటే మళ్ళా అసెంబ్లీకి పోలేమని. ఇంతలే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం సురువు చేసే వరకు సిట్టింగ్లంతా చిన్నగా పోయి ఎవరితో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటికే 38 మందిని మారిస్తే ఇంకా 29 మందిని ఇయాల్లో రేపో మార్చేది ఉంది. అందులో కొందరు ఎంపీలు కూడా ఉన్నారు. టికెట్లు వచ్చేటట్టు లేవని అలిగిపోతున్నారు. అప్పుడు చిత్తులోనే చంద్రాల్ సారు జైలుకు పోయి వచ్చినాక రువట్ చూపిస్తున్నాడు ప్రచారంలో. జనసేన కూడా జై కొట్టింది టీడీపీకి, పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు పోతారట. చూస్తుంటే బీజేపీ సపోర్ట్ కూడా వచ్చేటట్టు ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఏరు పడ్డాక ఎమ్మెల్యేలు కాదు కదా సర్పంచ్లు కూడా గెలిచాలే. ఇప్పుడు చెర్మిలక్క షేర్ కవర్ తోటి ఓ వైసీపీ ఎమ్మెల్యే హిమ్మతి ఇచ్చిండు, ఇంకో 2-3 లైన్లు ఉన్నారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తున్నది కానీ ఇప్పటికైతే మనకు గింతే ముఖ్యము. అమ్మయ్య బచాయించినాం, లేకుంటే ఇయాల్టి సంధి ఎట్లుండునో. పొద్దుగాలనే దోస్తుగాని కాడ బదులు తీసుకొని కట్టేసిన. ఇక పెద్ద టెన్షన్ తప్పింది పో. పండుగ ఖర్చులు చూసుకొని జల్దిన కట్టేయాలి. ఆ టెన్క మళ్ళేమవుతుందో. టైం పెంచిండు కాబట్టి సరిపోయింది, లేకుంటే నా పర్సు ఎంత ఖాళీ అయ్యేదో. అరే మల్లేష, ఇప్పుడన్నా లాపర్వా చేయకుండా మొదలు గవి కట్టేసుకో, ఓ పని అయిపోతుంది. ఇగో గిట్లనే ఉన్నదట కొందరు బండ్లు నడిపేటోళ్ళ కథ. చలాన్ల మీద టైం పెంచే వరకు జరంతా నిమ్మల పడ్డారు. అయితే ఊకోకే రోడ్ల మీద చలాన్ లేచుడే కాదు, జర ట్రాఫిక్ మీద కూడా నజరేయాలి. ట్రాఫిక్ జాములు కాకుండా చూసుకోవాలి. మేం కాదుల్లో పట్నం పెద్ద పోలీస్ శ్రీనివాస్ రెడ్డి సారే చెప్తున్నాడు. కేవలం తప్పు చేసిన వాడిని పట్టుకొని మనకు చలాన్ వేసి, లేకపోతే ఈ చలాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మరి పనిష్ చేయడమే అది తప్పు. పీక్ అవర్స్ లో మనం చలాన్ వేసుకుంటున్నాం అనుకోండి, మనం ట్రాఫిక్ కంజెషన్ కి కారకులం అవుతున్నామా, లేకపోతే ట్రాఫిక్ ని స్మూత్ గా ఫ్లో ఉండేటట్టుగా చూస్తున్నాం. వాజీవే గా టైంలో కూడా ఫైన్లు రాసుకుంటా కూర్చుంటే ఇంకింత జామ్ అవుతుంది. అట్లా కాకుండా చూసుకోవాలని ట్రాఫిక్ వాళ్ళకు సలహా ఇచ్చిండు సారు. హైదరాబాద్ లో గింతగానం ట్రాఫిక్ ఎందుకు పెరుగుతుందో కూడా చెప్పిండు. మిగతా సిటీస్ తో పోల్చుకుంటే మన రోడ్స్ యూనిఫామ్ విడ్త్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకి ఎక్కువే. బండ్లు నడిపేటోళ్ళు పద్ధతిగా రూల్స్ పాటించి ఢిల్లీ, బొంబాయి లెక్క మనతాన కూడా కార్ పూలింగ్ తెస్తే సగం ట్రాఫిక్ తిప్పలు తగ్గొచ్చునట. అంటే ఒకటే రూట్ లో పోయేటోళ్ళు ఒక్క కార్లనే పోవుడన్నట్టు. పెద్ద పోలీస్ సార్లంతా రోడ్ల మీద తిరుగుతుంటే ఏడ ఏం జరిగేది తెలుస్తది. ట్రాఫిక్ జామ్ కాకుండా ఏం చేయాలనో సమజైతది అనుకొచ్చిండు. పీక్ అవర్స్ లో ఆఫీసర్ కూర్చుని మన ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓలు, ఈవెన్ డీసీపీలు కూడా ఐ వాజ్ రిక్వెస్టింగ్ ట్రాఫిక్ ఈజ్ ఏ మూవింగ్ జాబ్. ఆఫీస్ చాలా తక్కువ, మీరు పొద్దున 1 గంట, మధ్యాహ్నం సాయంత్రం 1 గంట అంతే ఆఫీస్ లో కూర్చొని చేయాల్సింది. పోరలకు సుతా ట్రాఫిక్ రూల్స్ నేర్పియాలనట. పట్నం పోలీస్ టవర్స్ లా ట్రాఫిక్ తిప్పల మీద మీటింగ్ పెడితే గీ ముచ్చట్లు చెప్పిండు సారు. మునుపు ట్రాఫిక్ డీసీపీగా పనిచేసిండు. గా అనుభవంతోనే గీ సలహాలు ఇచ్చిండన్నట్టు. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ వాళ్ళు ఎట్లా డ్యూటీలు చేస్తారో, ఎంతవరకు ట్రాఫిక్ కంట్రోల్ అవుతుందో చూడాలి. సంక్రాంతి పండుగ పూరాగా దగ్గరకు వచ్చిందిలా. ఆల్రెడీ ఊర్లలో అక్కలంతా సకినాల పిండి పట్టిస్తానికి పిండి గిన్నెల కడ లైన్లు కట్టొచ్చురు. కొందరు ఆల్రెడీ అప్పాలు చేసుడు షురువు చేయొచ్చు కూడా. ఇక భోగి నాడు మంచిగా భోగి మంటలు వేసుకొని ఆకిట్ల పెద్ద పెద్ద ముగ్గులు వరిచి వాటిలల్లో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి గరకపోసలు చెక్కి రేగి పండ్లు, ధాన్యపు ఇత్తులు పోస్తుంటారు. ఇక హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు జోరుంటాయి. లెక్కకైతే సోమవారం నాడు పండుగ, కానీ గీడ ముందే వచ్చిందిలా. తమ్ముడు
తమ్ముళ్ళు పతంగులు ఎగరేస్తుంటే చెల్లెమ్మలు ముగ్గులేస్తున్నారు, మేడాల అప్పాలు చేస్తున్నారు. అగో హరిదాసుల ఏషాలల్లా ఎంత ముద్దుగున్నారో. పట్నం బాగ్లింగంపల్లిలా అంబేద్కర్ కాలేజీల సంక్రాంతి సంబురాలు అద్దిరిపోయినాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్ వచ్చి భోగి మంటలేసి పిల్లలతోని కలిసి స్టెప్పులేసిండు జరసేపు. రేపటికెళ్ళి స్కూళ్ళు కాలేజీలకు పండుగ సెలవులు కాబట్టి ముందుగానే సంబురాలు చేసిండ్రన్నట్టు. చిన్నగా ఉన్నప్పుడు మా బిల్డింగ్ మీద ఉంటుంటిమి, మా చిక్కడపల్లి బంగ్లాలలో తిరుగుతుంటిమి, పతంగులు ఎగరేస్తుంటిమి. 2:30-3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లైట్ పతంగ కూడా పెడుతుంటిమి. ఆ టైంలో ఆ జోరే వేరుండే. మేడాలు సార్లు పిల్లలు మా సంబురంగా చేసుకున్నారు పండుగ. ఆడపిల్లలదైతే చిన్న మురిపేం కాదు. ఇంట్లో చేసుకుంటే ఫెస్టివల్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడ మనం లెక్చరర్స్ అటెండెన్స్ అందరితోని కోఆర్డినేట్ అయి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటది. ఇక ఈ స్కూళ్ళు కాలేజీలల్లో ఇవాళ సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ ముచ్చటిట్లుంటే కామారెడ్డి జిల్లా జుక్కల్లా ఎలమాస పండుగ చేసుకున్నారు. సంక్రాంతికి ముందొచ్చి అమాస నాడు పతేడు చేస్తారట. పంట చేన్ల అమ్మవారిని నిలబెట్టుకొని జొన్న అంబలి జొన్న రొట్టెలతోని నైవేద్యం పెట్టి మట్టి కుండల పాలు వంగిచ్చిండ్రు. ఇట్లా చేస్తే పంటలు బగ్గ వండుతాయని మనోళ్ళ నమ్మిక. ఎన్కటి వస్తువులు బండ్లు అప్పటోలు వాడిన గిన్నెలు పాత ఒయిలు పెయింటింగ్లు ఇట్లా తీరొక్కటి అర్రాసు పెడుతుంటారు. ఇలువైనవి కాబట్టి చాలా మందే పోటీలు పడతారు కొనటానికి. ఒక్కొక్క పారి ₹1000 వస్తువు కూడా లక్షలు పెట్టి కొంటుంటారు. మన తాన తక్కువ కానీ బయట దేశాలలో ఎక్కువ జరుగుతుంటాయి. అయితే గీడ పండుగ పూట ఇది అర్రాసుకొచ్చింది. అవు పందెం కోడే కాయసుంటే అర్రాసు వాడి కొనుక్కోవచ్చు. ఏడనుకుంటున్నారు? కరీంనగర్ బస్ డిపోలా. అగో ఆర్టీసోళ్ళు పందెం కోళ్ళను సుత చాస్తున్నారా అనుకునేరు. ఓ పందెం రాయుడు మొన్న బస్ ఎక్కి దిగేటప్పుడు ఈ కోడిని మర్చిపోయిండట. కండక్టర్ డ్రైవర్ చూసి డిపోకు పట్టుకొచ్చిండ్రు. జాలీలో పెట్టి దినం నూకలేసి నీళ్లు పెడుతున్నారు. 3 రోజులైనా ఎవ్వరు రాలే. ఆయనతో పందానికి పట్టుకపోతుండని అరెస్ట్ చేస్తారేమో అని బొగులు గిట్ల పడ్డాడేమో. మరి వీళ్ళు ఎన్ని రోజులని చేస్తారు? ముందే సంక్రాంతి పండుగ వస్తుంది. గట్లనే ఎవరైనా షికారు చేస్తే అదో ఓట్టం. అందుకే రేపు మధ్యాహ్నం అర్రాసు పెడుతుర్రు అన్నట్టు. మంచిగా తిని బలిసిందా. 6 కిలోల బరువు ఉంది. పందెం కోళ్ళు అయితే 30-40 వేలు సుత పలుకుతున్నాయి. మరి దీన్ని ఎంత కొంటారో. మంచిగా బూరువీకి హెచ్చం మసాలా గట్టిగేసి కూర వండితే నా సామిరంగా కుమ్ముడు గుమ్మచ్చు. గా భాగ్యం ఎవరికి వస్తుందో గాని కోడి పుణ్యాన్ని ఆర్టీసోళ్లకు పుక్కట్లాందాని వస్తుంది పో. అబ్బా పుష్ప 2 సినిమా జల్దీనొస్తే బాగుండని ఎదురు చూస్తున్నారట కొందరు. హీరో గారి డైలాగుల కోసమో ఫైటింగ్ల కోసమో హీరో హీరోయిన్ల పాటల కోసమో కాదుల్లో వాళ్ళ ఆపొచ్చిన ఏరే. ఫస్ట్ సినిమా చూసి ఇంకా గవ్వే ఫాలో అవుతుంటే ఉత్తగానే దొరుకుతున్నాం. సెకండ్ సినిమాలో కొత్తగా ఇంకేమి కమత్ చేస్తారో అని ముచ్చట అర్థమయ్యే ఉంటది. సీదా వార్త ఏందో చూడురిగా. స్కూటీ బండి సీటు తీసి కింద పెట్టిండు. లోపల డిక్కీ ఇప్పుతున్నాడు. అవు గంజాయి ప్యాకెట్లే స్కూటీలో సీక్రెట్ గా దాచి తీసుకొస్తున్నాడు. ఇంత చిన్న బండిలో ఎవ్వలకు తెలియకుండా 7 కిలోల గంజాయి దాచిండంటే చూడురిగా. బైక్ మెకానిక్ గంజాయి స్మగ్లర్ అయితే అట్లుంటది. మళ్ళా ఒరిస్సాలో బండ్లు రిపేర్ చేస్తే పడతలు పడతలేవు అని గంజాయి మోసుడు పెట్టిండు. ఒక్కడే స్కూటీలో గంజాయి జమాయించుకొని ఒరిస్సాకి వెళ్ళి 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నాడట. పట్నం పోలీసులకు మతలబు తెలిసి రాజేంద్ర నగర్ దగ్గర ఆపితే ఎంత పునుకులాడినా ఏం దొరకలే. 4 తలిగిచ్చి గట్టిగా అడిగితే ఎట్లా తెచ్చేది బండిలు ఎట్లా దాచేది మొత్తం చూపించిండు. కూసునే సీట్లో కూడా 2 పాకెట్లు దాచిండు కదా. బయటికి ఆసన రాకుండా లోపల డాంబర్ గోళీలు పెట్టిండు. గంజాయి మీద సెంటు కొట్టి గమ్మత్తుగా తీసుకొస్తున్నాడు. ఆడ 3000కు కొని ఈడ 30,000కు అమ్ముతుండట. తర్వాత ఇంజన్లో కొన్ని ప్యాకెట్లు, తర్వాత ఫుడ్ రెస్ట్ దగ్గర కొన్ని ప్యాకెట్లు, సైజుల వారీగా వీటిని ఎట్లా అయితే ఫిట్ అయితే అట్లా వీటిని తయారు చేసుకుని వెనకాల ఇంకో బండి చెకింగ్ చేస్తే అందులో 3 కిలోలు దొరికిందట. మొత్తం 10 కిలోలు 3 లక్షల మాల్ పట్టుకున్నారు. ఇంత టాలెంట్ చూపించిన మెకానిక్ అన్న తెలివికి దండేసి సన్మానం చేయాల్సిందే పో. చూసిండ్రు కదా ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.